రాష్ట్ర వ్యాప్తంగా జొన్నల కొనుగోలు కేంద్రాల కోసం రైతులు చాలా రోజుల నుంచి అడుగుతున్న సందర్భంగా మరి అధికారులతో మంత్రి గారితో మాట్లాడి జొన్నల కేంద్రాలు ఓపెన్ చేయాల్సిందిగా కోరడం జరిగింది. మరి ఈరోజు ఆదిలాబాద్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదలు పెట్టాల్సిందిగా మంత్రి గారు ఆదేశించారు. మరి ముఖ్యంగా రేపు కేబినెట్ నిర్ణయం తీసుకుంటామని అంటున్నాను. నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, వెంటనే జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే అవసరం ఉన్నదో వెంటనే ప్రొక్యూర్మెంట్ ఎక్స్పర్టేట్ చేయాలా, వెంటనే దాన్ని మరి కొనుగోలు కేంద్రాలను అత్యధికంగా ఓపెన్ చేసి మరి పూర్తి చేయాలా. మరి అకాల వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి రైతులు ఒకవైపు ప్యాడీ, ఒకవైపు మక్కలు, అన్ని కొనుగోలు కేంద్రాల మీద ఒత్తిడి పెరిగింది. గన్నీ బ్యాగ్ షార్టేజ్ చాలా ఉన్నది కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. మరి ఇక్కడ ఉన్నటువంటి జొన్నల కొనుగోలు కేంద్రాలు నిర్మల్ నియోజకవర్గంలో దాదాపుగా 10 నుంచి 15 అవసరం పడతా ఉన్నాయి. నేను నిన్న అధికారులతో మాట్లాడాను. ఖచ్చితంగా ఆ సెంటర్స్ కూడా ఓపెన్ చేసేదానికి చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గన్ని బ్యాగ్ షార్టేజ్ విషయం కూడా చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ కొరతను వెంటనే తీర్చి రైతులను ఆదుకోవాలా. అదే మాదిరిగా మక్కల విషయంలో కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మక్కలు కానీ ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కూడా మరి ఒత్తిడి పెరిగింది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని మరి ప్రభుత్వం కోరుతా ఉన్నాము. రైతులు కూడా ఈ జొన్నల కొనుగోలు కేంద్రం ఉపయోగించుకోండి. మార్కెట్ లో చాలా తక్కువ ధరలు ఉన్నాయి. మరి మార్కెట్ లో ఉన్నటువంటి తక్కువ ధరకు అమ్ముకోకుండా మీరు ఇక్కడ దీన్ని వినియోగించుకోవాల్సింది కోరుతా ఉన్నాం. అవసరమైతే అన్ని మండల కేంద్రాలతో పాటు ఇంకెక్కడైతే అవసరం ఉన్నదో మేడిపల్లి ఏరియాల్లో కూడా మరి మొక్కజొన్నలు ఎక్కడైతే అత్యధికంగా పండిస్తున్నారో చిట్యాలు కానీ బీరవెల్లి కానీ అనేకమైనటువంటి కేంద్రాలు ఇప్పుడు అవసరం ఉన్నాయి. ప్రభుత్వం తీసుకెళ్ళినా ఖచ్చితంగా అవన్నీ ప్రాంతాల్లో వెంటనే కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ చేయించడానికి ప్రయత్నం చేస్తాం, తెలియజేస్తాం.